హే ఆల్, వెల్కమ్ టు శ్రీష క్రియేషన్స్. ఈ వీడియోను ఆల్రెడీ మీలో చాలామంది షార్ట్స్లో చూసుంటారు. ఎవరైనా అక్కడ మిస్ అయిన వాళ్ళు, లాంగ్ వీడియో ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. ఇది 32 ఇంచెస్ కస్టమైజ్డ్ డిజైన్ అన్నమాట. అమ్మకి ఏంటంటే బుద్ధుని ఇంట్లో పెట్టుకోవాలనేది ఇష్టం ఉంది. సో నాకు ఈ డిజైన్ మీద వర్క్ చేయాలని చాలా డేస్ నుంచి ఉంది. సో నాకు పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను యాక్చువల్గా సేల్ కోసం అయితే తెప్పిద్దాం అనుకున్నా. బట్ ఎలాగో తనకి ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, పెడదాము, ఇది సేల్ కోసం కూడా పెడదాము అన్నట్టు నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా. సో అందుకని నేను ఆర్డర్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇది. సో ఆల్మోస్ట్ 10 kgs ఆర్డర్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు సేఫ్గా ప్యాక్ చేసి పంపించారు. సపోర్టివ్గా ఎండిఎఫ్ ప్లాంక్స్ పెట్టి పంపించడం వల్ల వెయిట్ ఎక్కువైపోయింది. సో పార్సల్ ఏది వచ్చినా పిల్లలకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలిసిందే కదా. వద్దు అన్న చెయ్యకుండా అయితే ఉండరు. సో నేను షూట్ చేసుకున్నాను, వాళ్ళైతే ఓపెన్ చేస్తున్నారు. కష్టమైన చోట నేను ఒక చెయ్యేసి ఓపెన్ అయితే సక్సెస్ఫుల్గా చేసేసాము. సో ప్రోడక్ట్ అయితే ఏముందో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో ఇది ఒక కస్టమైజ్డ్ బుద్ధా ప్లాంక్ అన్నమాట. ఈ డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయి, ఇది ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. సో నాకు కూడా ఇది నచ్చింది, అందుకే నేను కూడా ఈ డిజైన్ని తీసుకున్నాను అన్నమాట. ఇవి కొన్ని మనకి ఆన్లైన్లో బెస్ట్, కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో బెస్ట్. ఎస్పెషల్లీ మనకు కావాల్సిన కస్టమైజ్డ్ థింగ్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. బట్ మనం ఏంటంటే రిటర్న్ చేయడానికి, రీఫండ్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. ప్రాపర్ వీడియోస్ అంటూ లేకపోతే రిటర్న్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యరు మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్లో. సో ఇలానే ఉంటుంది. బట్ దీనికైతే ఏ డ్యామేజ్ జరగలేదు. సో అవుట్పుట్ చూసి నేను హ్యాపీగా ఉన్నాను. దానిపైన నా ప్రయోగం అయితే స్టార్ట్ చేసేసాను. సో బేస్ ప్రతిసారి అంటే మనం యూజ్ చేసిన పెయింట్ని బట్టి బ్లాక్ ఆర్ వైట్కి మనం స్టిక్ అవ్వచ్చు, అది మన ఇష్టం అనుకోండి. బట్ జెస్సో కానీ చాక్ పెయింట్ కానీ ఇలాంటివి ఉంటే అవి కూడా ఇంకా బాగుంటాయి. నేను నార్మల్ వైట్ పెయింట్ని బేస్ కింద వేసేసాను. నేను పిల్లల్ని ఈ వర్క్లో ఇన్వాల్వ్ చేస్తాను. సో ఇది బేస్ పెయింట్ కదా, ఎలా వచ్చినా పర్వాలేదు కాబట్టి నేను వైట్ వేయడానికి, అంటే బేస్ కోటింగ్ అంటూ ఏదైనా ఉంటే దానికి అలౌ చేస్తాను, కానీ మిగతా కలరింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఎందుకంటే అది పిల్లలతో అవ్వదు. వాళ్ళకి షేడ్స్ అంటే లైట్ డార్క్ ఇవన్నీ అర్థం కావు. సో నచ్చినట్టు బ్రష్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది అవుట్లుక్ అంటే ఓవరాల్ ప్రోడక్ట్ అయిపోయాక ఆ లుక్ అనేది అంత బాగా కనిపించదు. మళ్ళీ డబల్ పనిలాగా మనం ఇంకో కోటింగ్ వేయాల్సి వస్తుంది. దానికి బదులు ఫస్ట్ కూడా నేనే చేసుకున్నాను అనుకోండి, గొడవ ఉండదు కదా. సో ఎక్కడైనా అటు ఇటు అయినా చిన్న చిన్న టచ్అప్స్ నేను ఇచ్చుకుంటే సరిపోతుంది. సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేశాను అంటే మొత్తం నేనే చేయాల్సి వస్తుంది. సో నేను వాళ్ళని కలరింగ్కి అయితే అలౌ చేయను. బేస్ కోట్కి అలాగే ఇంట్లోకి చేసే ప్రాజెక్ట్స్ ఏమైనా చిన్న చిన్న క్రాఫ్ట్స్ ఉంటే దానికి అలౌ చేస్తాను నేను. బట్ నేను ఇది అవుట్పుట్ బాగుండాలి, ఒక కస్టమర్కి పంపించాలి అన్నప్పుడు మాత్రం అది అంటే పిల్లలు మాత్రం అందులో అలౌ చేయను అన్నమాట. సో ఈ ప్రోడక్ట్లో వాడినవన్నీ, అంటే ఇప్పటి వరకు ఇక్కడ యూజ్ చేసినవన్నీ అక్రిలిక్ పెయింట్సే. కావాలంటే చాక్ పెయింట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అవేం అవైలబుల్గా లేవు, నాకు అక్రిలిక్ పెయింట్స్ సరిపోయాయి. సో ఫస్ట్ బేస్ కోట్ కింద వైట్ అక్రిలిక్ పెయింట్ వేసాను. తర్వాత నాకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత దీన్ని వార్నిష్ ఉంటుంది కదా, దాంతో సీల్ చేయాలి. ఆ స్టెప్ ఇక్కడ మిస్ అయింది. బట్ నేను వార్నిష్ అయితే ఖచ్చితంగా అప్లై చేస్తాను ఎవ్రీ ప్రోడక్ట్కి. సో దానివల్ల ఆ ప్రోడక్ట్ లైఫ్ టైం అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇంత కష్టపడి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు డబ్బులు పెట్టి మనము కష్టపడి చేసిన దానికి పెయిన్ పోయిందనుకోండి, ఇంకా వాల్యూ ఏముంటుంది చెప్పండి. సో ఆ వార్నిష్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అది మిస్ చేయకూడదు, ఎప్పుడు స్కిప్ చేయకూడదు. ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది సో ఫైనల్గా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల నుంచి వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నందుకు, వాచ్ అవర్స్ ఎలా ఉన్నా కానీ ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నందుకు మాత్రం డెఫినెట్గా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.